ఉంటాడు. తిథివార నక్షత్రములతో పని లేదు. స్వామి సన్నిధానంలో ఆయన భావమరిది గనుక ఆయన పూర్ణ కళలను ప్రదర్శిస్తూ ఉంటాడు. షోడశ కళానిధి స్వామి. షోడశ కిరణములను చల్లగా ప్రసరింపజేసేటువంటి ఆ చంద్రుడు ఎప్పుడు ఆ బావగారి సన్నిధిలో ఇలాంటి దివ్యలీలలో ప్రదర్శిస్తూ ఉంటాడు. ఆ గరుడునిపై ఉండేటువంటి స్వామి దహరాకాశంలో పద్మావతి ద్విధా విభక్తమై ఉన్నది. శ్రీ భూమాదేవులుగా ఆ తల్లి శోభిల్లుతూ ఉంది. ఆ భగవంతుడు గరుడాధి రూఢుడై ఉన్నటువంటి సమయంలో ప్రసన్నమైనటువంటి మూర్తిగా గోచరిస్తూ ఉన్నాడు. పుష్పమయమైనటువంటి వెంకటాచలమూర్తి యొక్క దివ్య స్వరూపం ఇది. శంఖ చక్రధరం దేవం పీతాంబరం శుభం కౌస్తుభాలం కృతోరస్కం భక్తానాం అభయప్రదం దేవదేవం విశాలాక్షం వేదవేద్యం సనాతనం. శంఖచక్రధరుడు పచ్చటి పట్టుబట్ట ధరించి ఉండేటువంటి స్వామి, కౌస్తుభమణిని దాల్చినటువంటి వాడు, అభయప్రదుడు, విశాలాక్షుడు, వేదవేద్యుడు, సనాతనుడు. ఆ స్వామిని భక్తులు కీర్తించి పూజించి తరించాలి అని చెప్పి విచ్చేసి వెంకటాచలంలో ఇదిగో ఈ దివ్య చిత్తరువులను వీక్షిస్తూ ఉన్నారు. ఆ తల్లి గోపికాభక్తితో స్వామిపై వాలి ఉన్నది. రాధగాపోలు కృష్ణుడు ఆ వేణుగాన మోహితుడై ఉన్నాడు. ఆ వేణువు యొక్క గానము ఆ బ్రహ్మను తలపిస్తూ ఉన్నది. ఆ తత్వమును అంతా కూడా మదిలో నిలుపుతూ ఉన్నది. జనులంతా కూడా సమ్మోహితులై శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగారరత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర నీకున్ రొక్కెద దృంపవే భవలతల్ నిత్యానుకంపానిధి అని చెప్పి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. వెంకటాచల విభుని యొక్క ఆనంద నిలయానికి ముందున్నటువంటి గాలి గోపురం, ఈ మహాద్వార గోపురమును ఎందరూ సేవించి నమస్కరించారో, ఈ మహాద్వారమును దాటి ఎందరో రాజన్యులు లోనికి వెళ్ళారు. తొండమాన్ చక్రవర్తి, ఆకాశరాజు, శంఖనుడు, ఇంకా ఎందరెందరో ఎన్నో కిరణములు కలిగినటువంటి ఆదిత్యాదులు కూడా స్వామి సన్నిధానానికి వెడుతూ ఉంటారు, స్వామిని సేవిస్తూ ఉంటారు. సకల దిక్పాలకులు, నవగ్రహములు స్వామి సేవలో తరిస్తూ ఉంటారు. ప్రభాత కాలంలో వెంకటేశే మహాదేవి శ్రీనివాసే విలోకితే. అటువంటి స్వామిని మనం దర్శించినప్పుడు ఆ ఆనంద కర్పూర నీరాజనములలో ఆ స్వామి యొక్క విభవమును భావన చేస్తూ ఉండేప్పుడు మనము ఎక్కువ తక్కువ అనేటువంటి భావనతో ఉండకూడదు. వెంకటేశ్వర దేవేశం యః పూజయతి భక్తితః స కోటికుల సంయుక్తః ప్రయాతి హరిమందిరం శ్రీనివాసార్చన సమం నాధికం పుణ్య అస్తి వై. స్వామి కీర్తనలో ఉండేటువంటి ఆ ఆనందము మరెక్కడా లభించదు. అటువంటి దివ్య ఆభరణ విరాజితుడైనటువంటి శ్రీనివాసుణ్ణి మనం చక్కగా దర్శిస్తూ ఉన్నాం. అన్నమాచార్యుల వారు చక్కగా కీర్తించారు స్వామిని. అన్ని చోట్ల పరమాత్మ నీవు ఇన్ని రూపులా భ్రమయింతువుగా భూలోక నిధివై పురుషోత్తమాన నుండి వేల సంఖ్యల రూపై విచ్చేతుగా కైవల్యమున నుండి కమలజ లోకాన మోవగా శ్రీరంగమున నుండి ఈవల నావల నుండి ఈ వెంకటాద్రిపై నీవే వచ్చి నెలకొంటిగా. స్వామి ఎన్నో క్షేత్రముల్లో విరాజిల్లుతూ ఉన్నాడు. అయినప్పటికీ అత్యంత ప్రీతితో ఈ కలియుగంలో ఈ వెంకటాచల క్షేత్రంలో ఆయన నిలవై ఉన్నాడు. అన్ని విభవముల ఆతడీతడు, కన్నులు వేవేలు గల ఘనుడితడు, గరుడని మీదటి ఘనుడితడు, శిరులిందరికీ ఇచ్చే చెలువితడు, తిరువెంకట నగము దేవుడితడు, పరమపదమునకు ప్రభువితడు. అటువంటి పరమపదనాథుణ్ణి ఈనాడు తిరువీధులలో దర్శించి గరిమిల మించినటువంటి సింగారములతో ఉన్నటువంటి స్వామి మూర్తిని మనస్సులో నిలుపుకుంటున్నారు. అదిగో గరుడునిపై ఉండేటువంటి స్వామికి ఎన్ని గంపల నివేదనము. అందుకే అన్నాడు రామకృష్ణయ్య తిండి మెండయ్య గురుడు అని చెప్పి. అటువంటి రామకృష్ణ కవి చమత్కారం గనక చక్కగా స్వామి ఎట్టు నేర్చితివో ఇన్ని వాహనము లెక్క అని అన్నారు. కానీ ఇన్ని గంపల ప్రసాదాన్ని ఎలా అరగిస్తావయ్యా నువ్వు? ఈ తిరువీధుల్లో ఇంతమంది చూస్తూ ఉంటే అర్చకులు పాపం జాగ్రత్త పడుతూ ఉన్నారు. దృష్టి దోషం తగలకుండా తెరపడతారులే.
నీవు హాయిగా తిను స్వామి, ఇవన్నీ కడుపులలో ఉండేటువంటి ఆకలిని నీవు తీర్చవలనో కదా అని చెప్పి చక్కగా స్వామిని కీర్తన చేస్తూ ఉన్నారు. తందనా అహి తందనానే పురే అని చెప్పి ఆ బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అని చెప్పి ఆ చక్కగా జానపద పండితులతో నృత్యాలు చేస్తూ ఉన్నారు. వారందరినీ మనం వీక్షిస్తూ ఉన్నాం. అర్చావతార సర్వేషాం బాంధవో భక్తవత్సలహ అని చెప్పినట్లుగా అర్చామూర్తిగా స్వామి లోపల కొలువై ఉన్నాడు. అటువంటి స్వామి యొక్క వైభవమును మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ ధరాలోక వైకుంఠంలో స్వామి తిరునివేదనలు అందుకునేటువంటి వేళ ఎవరెవరైతే ప్రార్థనలు చేస్తారో వారికి ఎప్పుడు కూడా ఆకలి బాధలు అనేటువంటివే ఉండవుట. సర్వకాల సర్వావస్థలలో వారికి ఏదో రూపంలో స్వామి ఆహారము లేకుండా ఉండేట్లుగా చేయుడు. కనుక స్వామి ప్రసాద నివేదన సమయంలో తిరుమాడ వీధుల్లో భక్తులందరూ కూడా నోరెత్తి ఆ వెంకట విభుని యొక్క నామావళిని చక్కగా పఠిస్తూ ఉన్నారు. ఎవ్వని చూట్కి చేసి జనియించు జగంబు వసించు ఈ జగం ఎవ్వని ఎందుడిందు మరి ఎవ్వని ఎందిరి అట్టి విష్ణుతో నివ్వలనొక్క వెల్పు గణించిన పాతకి నౌదునేడని ఎవ్విధినైన నిన్గదియనేని అనన్విని బంధుమూర్చినన్. స్వామితో సమానముగా ఎవరైనా ఉన్నారు అని చెప్పి మనం ఎప్పుడు భావన చేయకూడదు అని చెప్పి రాయల వారు ఆముక్త మాల్యదలో చెప్పారు. అనన్య భక్తితో ఆ స్వామిని మనం కీర్తించాలి. ఆ స్వామి యొక్క విభవమును మనం స్మరించాలి. వరాహ పురాణంలో చక్కగా తీర్థాద్రి యొక్క వైభవం వర్ణించబడింది. పద్మపురాణంలో కూడా పుష్కరిణి ప్రాభవం అభివర్ణించబడింది. గరుడ పురాణంలో ప్రత్యేకించి ఆకాశికంగా పాప వినాశం తుంగుర తీర్థ ప్రశంస ఉన్నది. శ్రీనివాసుడు పుష్కరిణీ తీరంలో లక్ష్మీదేవితో పాటు ఎంతగా భక్తులను బ్రోచుతాడో హరివంశ పురాణం వివరిస్తూ ఉన్నది. ఇంకా బ్రహ్మాండ పురాణం, మార్కండేయ పురాణం, వామన పురాణం, బ్రహ్మపురాణం, స్కాంద పురాణం ఇవన్నీ కూడా తీర్థాల మహిమను, స్వామి మహిమను, ఈ క్షేత్ర మహిమను చక్కగా అభివర్ణించాయి. వెంకటాచలమునకు అనేక కాలముల్లో అనేక నామములు ఉన్నాయి. ఆ నామములను స్మరించినా కూడా భక్తులందరికీ కూడా ఎంతో అభ్యుదయం కలుగుతూ ఉంటుంది. అయితే విజ్ఞానము చేత ఎప్పుడూ కూడా స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధించదు. ఆ విజ్ఞానమంతా కూడా భక్తిగా పర్యవసించాలి. అందుకే భగవద్ రామానుజులు అఖిల భువన జన్మస్థేమ భంగాది లీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ శేముషీ భక్తి రూపా అని చెప్పి కీర్తించారు. అటువంటి స్వామి యొక్క సన్నిధానానికి ఎందరో భక్తులు తరలి వచ్చారు. స్వామి యొక్క బంగారు చేయిని ఈనాడు వీక్షిస్తూ ఉన్నారు. ప్రతిలేని గోపుర ప్రభలను చక్కగా మనసులో నిలుపుకుంటూ ఉన్నారు. ఇందరికీ అభయమ్ములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అని ఆ చేతిని కూడా చక్కగా అభివర్ణించారు తాళ్లపాక కవులు. ఇక స్వామి మూర్తి ఈ ఆనంద నిలయంలో ఈ మహాద్వారమును దాటి వెళ్ళినప్పుడు ఎంత గొప్పగా మనకు గోచరిస్తుంది. అది చూడు తిరువెంకటాద్రి 4 యుగములందు వెలుగుంది ప్రభమీరగాను అని చెప్పి అభివర్ణించాడు తాళ్లపాక పెద తిరుమలాచార్యుల వారు. తగ 128 తిరుపతులలో గల స్థానికులు చక్రవర్తి పీఠకములు అగణితంబైన దేశాంతరులు మఠంబులు అధికమై చెలువందగాను అన్నారు. ఈ వెంకటాచల క్షేత్రం ఎంతో అద్భుతముగా గోచరిస్తూ ఉంటుంది. కనకమయమైనటువంటి గోపురము ఆనంద నిలయము ఉన్నది గనుక దీని యొక్క వైభవమునకు సాటైనటువంటి క్షేత్రము మనకి ఎక్కడా గోచరించదు. అదిగో స్వామి గరుడునిపై ఎన్ని ఆభరణములతో గోచరిస్తూ ఉన్నాడు. కంటి గంటి నిలువు చక్కని మేను దండలును అంటు చూపులను చూచే నవ్వుమోము దేవుని కనకపు పాదములు గజ్జలు అందెలును ఘనపీతాంబరము పైకట్టు కటారి మొనసి ఒడ్డాణపు మగవుల మొలనూలు వనల నాభీకమలము ఉదరబంధములు కట్టిన కంఠసరులు ఘన భుజకీర్తులు కట్టాణి ముత్యాల సింగారనామము ఎట్టన
శ్రీ వెంకటేశ నీకు కర్ణపత్రములు అట్టె శిరసు మీద అమరే కిరీటము అని గరుడునిపై ఊరేగేటువంటి ఆ సర్వాభరణయుక్తంగా ఉండేటువంటి స్వామిని ఆపాద మస్తకం వర్ణన చేశారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. ఏ మూర్తి నిజమూర్తి, ఏ మూర్తియును కాడు, ఏ మూర్తి త్రైమూర్తులైన ఆ దివ్యతత్వమును మనం ఈనాడు చక్కగా దర్శిస్తూ ఉన్నాం. నారాదిక్కుల నరులు ఈ యొక్క క్షేత్రానికి తరలి వచ్చి స్వామి సేవలో పాలు పంచుకుంటూ ఉన్నారు. కైవల్య పదము వెంకట నగం, ఇది వెంకటపతికి సిరులైనటువంటిది. భావింప సకల సంపద రూపమైనటువంటి ఆ వెంకటేశ్వరుడు ఈనాడు గరుడ వాహనాధీశుడై ఊరేగుతూ ఉన్నాడు. ఆయనను గరిమతో వీక్షించేటువంటి వారందరికీ కూడా అభ్యుదయము కరతలామలకమవుతూ ఉన్నది. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య దర్శనము చేత సమస్తము మనకు వనగూరుతూ ఉన్నది. శ్రీనివాస పరావేదాః శ్రీనివాస పరామఖాః శ్రీనివాస పరాసర్వే తస్మాద్ అన్యం న విద్యతే. సర్వయజ్ఞ తపఃఫలం కంటే కోటి రెట్లు ఫలితం శ్రీనివాసుని సేవ చేత కలుగుతుంది. తపోదానాదులకు కూడా అంతే. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ ఉండేటువంటి భక్తులందరూ కూడా శ్రీనివాసార్చన సమం నాధికం పుణ్యమస్తివై అని విశ్వాసంతో ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ఇతరములన్నీ విడిచి ఆ శ్రీనివాసుని ఆశ్రయించి మనం శరణాగతి చేయాలి. శ్రీనివాసుని అనుగ్రహం పొందడంలో అందరూ సమానులే, ఎక్కువ తక్కువ భేదం లేదు. నీచులు మహాత్ములు అన్నటువంటి తారతమ్యం ఇక్కడ ఉండదు. శ్రీనివాస స్వామి యొక్క భక్తులందరూ పూజ్యులే. శ్రీనివాస స్వామి దర్శన మాత్రం చేతనే సకలాశ్రమముల వారికి కూడా ముక్తి లభిస్తున్నది. యతులకు, బ్రహ్మజ్ఞానులకు, విరక్తులకు వేదాంత శ్రవణం, జ్ఞానం, వైరాగ్యం ఆ యొక్క సన్యాస స్వీకారం వల్ల గాని అంతటి ఫలం లభించకపోవచ్చు. శ్రీనివాసునికి క్రిమి కీటాదికాలు, దేవతలు, మునులు, తపోధనులు అందరూ సమానులే కనుక ఆయన సర్వసమత్వాన్ని కీర్తిస్తూ కరతళా ధ్వనుల చేత స్వామి యొక్క దివ్య స్వరూపాన్ని వీక్షిస్తూ ఉన్నారు భక్త బృందాలు. వెంకటేశ్వరుణ్ణి దర్శించిన, పూజించిన బ్రహ్మ రుద్ర దేవేంద్రాదుల యొక్క అనుగ్రహం మనకు లభించినట్లే. ఎందుకంటే స్వామి సకల దేవతా స్వరూపుడు. వెంకటేశుని యొక్క భక్తులు దుఃఖములను, యమలోక బాధలను పొందరు. శ్రీనివాసుని దర్శనం వలన సహస్ర బ్రహ్మహత్యలు, అసంఖ్యాక సురాపానముల వలన కలిగేటువంటి పాపాలు నశిస్తాయి. ఆ శ్రీనివాస స్వామిని దివ్య విద్యుద్దీప చిత్తరువుగా మనం దర్శిస్తూ ఉన్నాం. సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థల శోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఆ గంగాతనయుడు వంటి మహానుభావులు కీర్తించినటువంటి దివ్య స్వరూపాన్ని మనం విద్యుత్ దీపమయంగా దర్శించాం. ఆ దేవదేవుని భక్తజనులపై వాత్సల్యాన్ని మనం కలిగి ఉండాలి. స్వామివారికి పూజలు చేయించి సంతోషపరుస్తూ ఉండాలి. స్వయముగా మనం స్వామివారిని పూజిస్తూ ఉండాలి. స్వామివారి సేవ చేస్తూ ఉండాలి. ఆ స్వామివారి కథాశ్రవణమందు ఆసక్తి కలిగి ఉండాలి. వెంకటేశ్వరుని యందలి భక్తి తత్పరత్వం వల్ల స్వర నేత్ర శరీరములందు అంటే స్వరమందు గాద్గద్యము, నేత్రముల నుండి బాష్పములు జాలువారుట, శరీరం నుండి గగుర్పాటు రావడం మొదలైనవి కలుగుతూ ఉండాలి. ఎల్లప్పుడూ శ్రీనివాస స్వామిని స్మరిస్తూ ఉండాలి. వెంకటాద్రిలో నివసించడం చేత, స్వామిని ఆశ్రయించి జీవించడం చేత మనం తప్పక ముక్తి పొందుతాం. స్వామికి తెరబట్టి నివేదనం చేస్తూ ఉన్నారు. సకల లోకాధీశుడైనటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరునికి తిరు నివేదనలు సకల లోకాలకి కూడా పుష్టిని, తుష్టిని, అభ్యుదయాన్ని కటాక్షిస్తాయి. ఆరగింపు మేళంతో స్వామికి నివేదనలు జరుగుతూ ఉన్నాయి. తిరుమాడ వీధులలో స్వామి ఎన్నో విధములైనటువంటి ప్రసాదాలని చక్కగా అందుకుంటూ ఉన్నాడు. ఆ యొక్క
తిరునివేదనల అనంతరం స్వామికి చక్కగా